ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. రాజానగరం నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ అడపా శ్రీనివాస్ గారు మీకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఏమైతే ఉందో రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారిని మీరు 34,000 ఓట్లు మెజార్టీతో అఖండ మెజార్టీతో గెలిపించడం అనేది కూడా చాలా మరువులేని విషయం. దీని నుంచి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం కావచ్చు, బీజేపీ, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, రైతులకు, యువతకి అందరికీ కూడా నేను ఈ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందన తెలుపుకుంటున్నాను. రాజానగరం నియోజకవర్గం నుంచి మొట్టమొదటి నుంచి మీరు 50,000 ఓట్ల మెజారిటీ సాధిస్తారు బలరామకృష్ణ గారు, చూసుకొని కావాలంటే అన్నారు. దాని గురించి ఈ గెలుపు యొక్క సీక్రెట్ చెప్పగలరా మీరు? రాజానగరం నియోజకవర్గం చాలామంది రాజానగరం నియోజకవర్గంలో చాలా కుటుంబ సాన్నిహిత్యాలు కావచ్చు, మిత్రులు కావచ్చు, బంధువర్గాలు అన్నీ కూడా బలరామకృష్ణ గారిని ఫస్ట్ నుంచి టికెట్ వచ్చిన నుంచి కూడా చాలా ఫేవర్గా కనిపించింది మాకు. మేము బయట తిరుగుతున్నప్పుడు ఎందుకని అడుగుతున్నాను, బత్తుల బలరామకృష్ణ గారు 50,000 ఓట్లు మెజార్టీతో నగ్గుతారు అని మొట్టమొదటిగా నుంచి మేము చెబుతూ వస్తాం. దాని నుంచి ప్రతిపక్షాలు అవహేళన చేసి అయ్యే నగ్గుతారా అన్నారు. ఖచ్చితంగా 50,000 ఓట్ల మెజార్టీతో పై చిలుకలు నగ్గాడు బలరామకృష్ణ గారు. ఎందుకంటే ఈక్వేషన్ చెప్తాను, ఖచ్చితంగా 34,000 ఓట్లతో విజయం చేకూరింది. అలాగే ఈ అధికార పార్టీ బలరామకృష్ణ గారిని ఎట్టి పరిస్థితులైనా ఓడించాలని ఎంపీ ప్లేస్లో ఒక బత్తుల బలరామకృష్ణ గారిని తీసుకొచ్చి ఒక బకెట్ గుర్తుని ఏర్పాటు చేశారు. అలాగే అతనికి సుమారుగా ఒక 17,000 ఓట్లు పడ్డాయి. అలాగే ఎమ్మెల్యే ప్లేస్లో 2 బత్తుల బలరామకృష్ణ గారు, బత్తుల వెంకటలక్ష్మి గారి పేరు 3 పేర్లు పెట్టారు. వీళ్ళకి వచ్చాక 3,500 పైచీలకు ఎన్నో ఓట్లు పడ్డాయి. ఈ 17,000 ఓట్లు పైచీలకు ఈ 3,500 పైచీలకు ఓట్లు చూస్తే సుమారుగా 20,000 ఓట్లు ఇక్కడే పడ్డాయి. ఈ డూప్లికేట్ అంటే ఎక్కడా కూడా ఎంపీ ప్లేస్లో ఉన్న బత్తుల బలరామకృష్ణ అనే వ్యక్తి ఎక్కడా ఓటు అడగలేదు, ప్రసారం చేయలేదు. ఈ ఎమ్మెల్యేల ప్లేస్లో ఉన్న బత్తుల బలరామకృష్ణ గారు ఇద్దరు వెంకటలక్ష్మిలో ఎక్కడా ప్రసారం చేయకుండా కూడా ఓట్లు చీలికి తెచ్చే ప్రయత్నం అధికార పార్టీ చేసింది. అయినా కానీ ప్రజలు పూర్తిగా తెలివితేటలతో ఇవాళ జన సైనికులు ఎక్కడవుతుంది, ఎన్డీఏ అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నదో ఎంపీ ప్లేస్లో పురంధేశ్వరి గారికి 4వ నెంబర్ కింద, అలాగే అసెంబ్లీ కొత్తలోకి 5వ నెంబర్ బలరామకృష్ణ గారి పేరుని ఎక్కువ ప్రమోట్ చేస్తారు. గుర్తునే ఈ 5వ నెంబర్ అనేది ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దాని నుంచి అలాగే విజయబేరి మొలచం. అలా పూసుకుంటే కనుక ఆ ఎంపీ ప్లేస్లో డూప్లికేట్ బత్తుల బలరామకృష్ణకి 17,000 ఓట్లు, అలాగే ఈ అసెంబ్లీ ప్లేస్లో ఉన్న ముగ్గురికి కూడా 3,500 ఓట్లు, సుమారు ఇక్కడికి 20,000 ఓట్లు పడ్డాయి. అంటే ఆ 34,000 ఓట్ల మెజార్టీతో మేము నగ్గాం. 20,000 కలుపుకుంటే ఎన్ని వేలు అయిందంటారో సుమారుగా 54,000 అంటే మేము అనుకున్న టార్గెట్ వచ్చేసింది కదా. ఖచ్చితంగా 50,000 ఓట్లు ఏదవుతుందో 50,000 ఓట్లతో నగ్గదన్న పైన నగ్గాం మేము. ఖచ్చితంగా ఇది మేము అనడం కాదు, ప్రజలు పూర్తిగా బలరామకృష్ణ గారు జనసేనలో పార్టీలో జాయిన్ అవ్వని కానించి అన్ని పార్టీ నాయకులు కూడా అతను కుటుంబీకుడిగా భావించుకుని ఖచ్చితంగా ఇలాంటి ఆధ్యాత్మిక వ్యక్తిని, ప్రజాసేవ చేసే ప్రజల మనిషిని బలరామకృష్ణ గారు నగ్గించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా వార్డు స్థాయిలో, బూత్ స్థాయిలో చాలా యువత కష్టపడింది. అలాగే ఓటు వేయడానికి కూడా ఎక్కడెక్కడో దూరం నుంచి ఆఖరికి అమెరికా నుంచి కూడా, సీతారామ మండలంలో అమెరికా నుంచి కూడా ఇవాళ బత్తుల బలరామకృష్ణ గారికి ఓటు వేయడానికి వచ్చారంటే ఇది సామాన్య విషయం కాదు. అంటే ఇలాంటి వ్యక్తిని ఎట్టి బస్సులో కూడా అసెంబ్లీకి పంపించాలని ఇవాళ బెంగళూరు నుంచి, కలకట్టా నుంచి, ఎన్నో చెన్నై నుంచి, అలాగే హైదరాబాద్, తెలంగాణ నుంచి బస్సుల్లో వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ ఓటు వేసి గెలిపించారంటే ఎప్పటికీ 2024 సంవత్సరం అనేది కూడా జీవితంలో నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే బలరామకృష్ణ గారు ఇంత గొప్ప భారీ మెజార్టీతో విజయం చేకూర్చడం అనేది కూడా చాలా ఆనందంగా గర్వించే విషయం. ఎప్పటికీ ఇది మరువలేని ఇది ఒక చరిత్ర. రాజానగరం నియోజకవర్గంలో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఫ్యామిలీని, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి పుట్టినటువంటి ఒక సాధారణ వ్యక్తి బత్తుల బలరామకృష్ణ గారు విజయాన్ని చేకూర్చడం అనేది కూడా చాలా చిన్న విషయం కాదు. ఇది ప్రజల గెలుపు, మహిళల గెలుపు, యువత గెలుపు, రైతుల గెలుపు, ఎన్డీఏ కూటమి గెలుపు. ఈ గెలుపు ఇలా చాలా ఆనంద తగిలించే విషయం. ఒక సాధారణ వ్యక్తిని ఇంత గొప్ప భారీ మేడతో నగ్గించారంటే ఎప్పటికీ మరువలేను. ఈ ప్రజానీకానికి అంతా కూడా ఒక జనసేన నాయకుడు అడపా శ్రీనివాస్గా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను.